నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక రామకృష్ణ థియేటర్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ప్రారంభించడం జరిగింది. తదనంతరం రామచంద్ర నాయక్ ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులెవరూ కూడా అధైర్యపడవద్దని పేర్కొంటూ ప్రతిపక్ష నాయకులు వరి కొనుగోలు విషయంలో రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని ఆరోపిస్తూ ఈ సంవత్సరం రైతులు వరి పంటను విపరీతంగా పండించడంతో కొనుగోలు చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతిపక్ష నాయకులు చెప్పే అసత్యపు మాటలను రైతులు నమ్మొద్దని అన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి వరి ధాన్యం పంట దిగుబడి, అదేవిధంగా మరి గతంలో మిర్చీలు పండించే రైతులు పంట మార్పిడిగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ మొక్కజొన్నలు వేయడం జరిగింది. వరి ధాన్యం మొక్కజొన్నలు ఒకేసారి అధికంగా దిగుబడి రావడం, మరి కొనుగోలు కేంద్రాల్లో మరి రైతులు ఒకేసారి మొక్కజొన్నలు వరి ధాన్యాన్ని తెచ్చి అక్కడే వారి ఇండ్ల ముందో వారి పొలాల్లో ఎండబెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో తెచ్చి అమ్ముకుంటే కొంత మరి ప్రభుత్వానికి కొంత వెసులుబాటు దొరికేది. అందరూ ఒకేసారి రాత్రి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు. కాబట్టి కొంత మరి జాప్యం అవుతుందనే ఒక నిందను ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అలాంటిది ఏం లేదు. ఇప్పటికీ 42,000 మెట్రిక్ టన్నుల మరి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అందులో దాదాపు 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరి గోడౌన్లకు, రైస్ మిల్లర్స్కి మరి డెలివరీ అక్కడ చేయడం జరిగింది. కొంత ధాన్యం ఇంకా ఇప్పుడు కళ్ళాల్లో ఇంకా మాయిశ్చర్ రాక కొంత కొనుగోలు కాంటాక్ట్ చేయాల్సి ఉంది. అది కూడా ఈ వారం 10 రోజులలో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. తప్పకుండా ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే లక్ష్యంతో దళారుల పాలు కావద్దు రైతులు అని చెప్పేసి, రైతులకు నష్టం జరగవద్దని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం దాని మీద మరి రివ్యూ చేస్తూ కలెక్టర్లతోని మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి ప్రతి నిమిషం అప్రమత్తం చేస్తూ మరి రైతులను కాపాడుకునే ప్రభుత్వంగా ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా రైతులు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అత్యధికంగా దిగుబడి రావడం, ఒకేసారి మొక్కజొన్న వరి ధాన్యాలు కొనుగోలు కేంద్రాల్లో మరి తీసుకెళ్ళి అక్కడ పోయకుండా మరి అక్కడ కాంటాలు అయి లోడ్ అయిన తర్వాతనే మీరు తీసుకొచ్చి బస్తాలో తీసుకొచ్చి కాంటాలు చేయించుకుంటూ పోతే ఎవరికి ఎలాంటి నష్టం జరగదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం బాగుందని అన్ని ఇప్పుడు వానాకాలము వరి ధాన్యం ఇప్పటికీ రైస్ మిల్లల్లో, గోడౌన్లలో మరి లోడ్లుగా పేరుకుపోయి ఉన్నాయి. ఈలోపే యాసంగి పంట రావడం, మరి గోడౌన్లలో సరైన స్పేస్ లేకపోవడం వాస్తవం. అదేవిధంగా మరి ప్రతి ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్స్గా కాటన్ మిల్లులు కావచ్చు, అదేవిధంగా వేరే గోడౌన్లు కావచ్చు. మొక్కజొన్న పెద్దపల్లి, హుజూరాబాద్ తీసుకెళ్ళి డిపాజిట్ చేయాల్సి వస్తుంది ఎఫ్సిఐ గోడౌన్లలో. సో ట్రాన్స్పోర్ట్ జాప్యం అవుతుంది తప్ప ఎక్కడ వెహికల్స్ అందుబాటులో లేదనేది అది అబద్ధం. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు వరి ధాన్యం ఒకేసారి రాశి రావడం వల్ల మరి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కానీ ప్రభుత్వం దాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రివైవ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై మంత్రివర్యులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు మరి ఈరోజు మరి మన గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు మహబూబాబాద్లో రివ్యూ చేయడం జరిగింది. ప్రతి విషయం అధికారులతోని తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రతి గింజను కొంటాం. అదేవిధంగా రైతుకు ఒక్క గింజ కూడా నష్టపోనీయం.